ఈరోజు అమరావతిలోని సెక్రటేరియట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఈరోజు కలెక్టర్లు, సీనియర్ అధికారులు, అందరూ మినిస్టర్లు అందరూ పాల్గొంటారు. రేపు ఎస్పీలు కూడా వచ్చి జాయిన్ కాబోతున్నారు ఈ సమావేశానికి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని చాలా ప్రెస్టీజియస్గా నిర్వహిస్తూ ఉంది. కలెక్టర్లకు కొన్ని టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద, ఈ అంశం మీద ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని అమలు పరచాలి అనే వాటికి సంబంధించి చాలా పెద్ద మీటింగ్ ఇది. అయితే ఈ సమావేశానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారు డుమ్మా కొట్టడం మీద అక్కడికి వచ్చిన మంత్రులు, ఐఏఎస్లు కూడా ఒకరు మరొకరి దగ్గర ఇది ప్రస్తావించుకుంటూ ప్రభుత్వం అంతా సవ్యంగానే ఉందా, ఎందుకు డీసీఎం గారు రావట్లేదు, కొన్ని కీలక క్యాబినెట్ సమావేశాలు కూడా రావడం లేదు అని ఒకరినొకరు చర్చించుకుంటూ కనిపించారట. ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రికలు ఈ వార్తను క్యారీ చేసుకుంటూ వచ్చాయి. అయితే ఈ విషయం జనసేన పార్టీకి కూడా చేరిందేమో. వాళ్ళు ఆయన ఉప ముఖ్యమంత్రి ఎందుకు రాలేదో ఒక వివరణ ఇచ్చుకుంటూ ట్వీట్ చేశారు. వాళ్ళు ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏమంటా, మహాలయ పక్షాలను అనుసరించి మహాలయ పక్షాలను అనుసరించి పితృకర్మ పూజలు ఉన్నాయట. సో ఆ పితృకర్మ పూజ ప్రక్రియ ఈరోజే ప్రారంభమైందట. ఆ పూజల్లో ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పాల్గొనాలట. అందుకని చెప్పి రాలేదట. కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2వ రోజు అంటే రేపు ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు అని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. జనసేన శ్రేణులు అయితే రేపు ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు, అధికారులకు క్లాస్ పీకుతారు, అటవీ అధికారుల మీద దాడి చేసినా కూడా చర్యలు తీసుకోకపోవడం మీద ఉప ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు. ఆయన పరిధిలోని శాఖ కాబట్టి మరికొన్ని నిర్ణయాల మీద కూడా సీరియస్గా ఉన్నారు. ఆయన బహిరంగంగానే అధికారులకు కొన్ని విషయాల మీద క్లాస్ పీకబోతున్నారు అని కొన్ని జనసేన పార్టీ అకౌంట్స్ నుంచి అయితే పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. సరే, మరి అది జరుగుతుందా ఏంటా అన్నది తెలియదు. బట్ ఒక కీలక సమావేశం ఈరోజు ప్రారంభమైతే ఏదో కారణం చెప్పారు కదా, ఆ కారణం చేత రాలేకపోయారని జనసేన పార్టీ అయితే వివరణ ఇచ్చింది. ఆయన ఎందుకు రాలేకపోయారు అని అధికారులు, కొందరు మంత్రుల మధ్య కూడా ఆ అంశం అయితే ఒక చర్చకు కారణమైంది. కొన్ని కీలక క్యాబినెట్ సమావేశాలు కూడా డుమ్మా కొట్టేస్తూ ఉంటారు. ఆయన వచ్చిందే మహాభాగ్యం అన్నట్టు ఉంటుంది. ఎప్పుడో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సరేలేండి, ఆయన ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు చూడాలి. మధ్యలో చాలాసార్లు ఆరోగ్యం బాగుండదు, పాపం ఆరోగ్యం చూసుకోవాలి, మరోవైపు సినిమా షూటింగ్లు చూసుకోవాలి, అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి కదా.